వెల్కమ్ టు వయ్య భక్తి ఛానల్. ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా జలమూరు గ్రామంలో ఉన్న శ్రీ ముఖలింగేశ్వర స్వామివారి ఆలయం గురించి తెలుసుకుందాం. ఇక్కడ ముఖలింగేశ్వర, భీమేశ్వర, సోమేశ్వర స్వామివారి ఆలయాలు 3 ఉన్నాయి. ఈ ఆలయాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు. 10వ శతాబ్దంలో కళింగరాజులు, ముఖ్యంగా 2వ కామార్నువుడు మరియు అనియాంబక భీమేశ్వరులు నిర్మించారు ఈ ఆలయాన్ని. ఈ ఆలయంలో 8 వైపులా 8 లింగాలు ఉన్నాయి. వరాహి దేవితో పాటు బ్రహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, ఇంద్రాణి, వీరు పార్వతీదేవి అవతారాలు ఇక్కడ ఉన్నాయి. దశావతారాల విగ్రహాలు కూడా ఇక్కడ ఉంటాయి. భీమేశ్వర ఆలయం శిథిలావస్థలో ఉంది. కుమారస్వామి, దక్షిణామూర్తి, 4 ముఖాలతో బ్రహ్మ, గణపతి విగ్రహాలు ఉన్నాయి. సోమేశ్వర ఆలయానికి గర్భగుడి మాత్రమే ఉంది. ముఖ మండపం లేదు. ఎత్తైన శిఖరంపై బ్రహ్మాండమైన రాతితో కప్పు వేశారు. 7 నాలికల అగ్ని విగ్రహం, వినాయకుడు, కాశీ, అన్నపూర్ణ, నటరాజు, కుమారస్వామి, హరిహర దేవుల విగ్రహాలు ఎంతో అందంగా ఉన్నాయి. పురాణం ప్రకారం ఇక్కడ లింగం రాతితో చెక్కినది కాదు, ఇప్ప చెట్టు మొదలను నరికివేయగా అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది. ఆ చెట్టు మొదలపై ముఖం కనిపిస్తుందని చెబుతారు. ఆ చెట్టు మొదలే క్రమంగా రాపిడి లింగంగా మారిందని తెలుస్తుంది. ఇప్ప చెట్టును సంస్కృతంలో మధుకం అంటారు. అందువల్ల ఈ గుడిని మధుకేశ్వర స్వామివారి ఆలయం అంటారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి అయిన తరువాత రోజు పడి అనే కార్యక్రమం జరుగుతుంది. పడి అంటే స్వామివారికి ప్రత్యేకమైన పూజా కార్యక్రమం. అందులో అమ్మవారిని ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. కుంకుమతో అభిషేకాలు చేసి పడియా కార్యక్రమం ముగుస్తారు. చక్రతీర్థ స్నానాలు అయిన తరువాత స్వామివారిని దేవాలయం నుంచి బయటకు తీసుకువచ్చి అనంతరం వంశధార నది ప్రాంతంలో లక్షలాది మంది భక్తుల మధ్యన స్వామివారిని ఊరేగిస్తారు. నది మధ్యలో 3 సార్లు స్వామివారిని నీటిలో దించుతారు. ఇది ఒక నమ్మకం. ఆ నీటిని తల మీద వేసుకొని లక్షలాది మంది భక్తులు తిలకిస్తారు. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని, సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుందని భక్తులందరి నమ్మకం. తూర్పు గంగరాజుల్లో ప్రముఖుడైన అనంత శర్మ చోళగంగ దేవుడు ఉత్కములను జయించి తన రాజ్యాన్ని 1135లో ఒరిస్సాలోని కటక్ నగరానికి మార్చిన ముఖలింగము ప్రాముఖ్యత క్రమంగా తగ్గిపోయింది. ఆనాటి వైభవమునకు తాత్కారముకగా ముఖలింగంతో 3 శైవ దేవాలయాలు ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వయ్యే భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.